హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్. ఈరోజు మనం ఖాతా బుక్ యాప్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. అయితే మనం కస్టమర్కి ఎంత విలువ గల గూడ్స్ ఇస్తున్నాము, వాళ్ళు మనకు రిటర్న్ ఎంత పేమెంట్ చేస్తున్నారు, మిగిలినది ఎంత అని చెప్పేసి అయితే మనం ఈ యాప్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని లెడ్జర్ అకౌంట్స్ అని కూడా అనొచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము చేసే న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రాగలవు. ఈ ఖాతా బుక్ యాప్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. తర్వాత ప్లేస్టోర్ నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేద్దాం. Select your language. English row 1, column 1, in grid, 6 rows, 2 columns. చేసుకుంటా పోతే ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, బెంగాలీ, తమిళ్ అని చెప్పేసి అయితే కన్నడ అని చెప్పేసి అయితే లాంగ్వేజెస్ వస్తాయి. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ తెలుగు కూడా ఉంటుంది, నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, English row 1, column ఇంగ్లీష్. Khata book, English. Manage your business, send reminders and receive payments. ఓకే, మేనేజ్ యువర్ రిమైండర్, సెండ్ Manage your business, send reminders and receive payments. మేనేజ్ యువర్ బిజినెస్, సెండ్ రిమైండర్స్ అండ్ పేమెంట్స్ అని చెప్పేసి అయితే ఆప్షన్ ఉంది. అది మనకు అవసరం లేదు, జస్ట్ మనకి ఇది హింట్ ఇస్తుంది. Trusted by 2 crore plus. Start using KHATABOOK button. ఓకే, స్టార్ట్ యూజింగ్ ఖాతా బుక్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. మనం స్టార్ట్ కొడదాం. Truecaller. Verify number with Khata book. Continue. చూడండి, ఇక్కడ ట్రూ కాలర్ వెరిఫై నెంబర్ విత్ Verify. ఖాతా బుక్ అని చెప్పేసి అంటుంది. నేనైతే కంటిన్యూ Khata book. కొట్టేసాను, Khata book ఎందుకంటే drop down. నాకు అక్కడ ట్రూ కాలర్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనకి యాప్ ఓపెన్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఓకే, ఒకసారి మనం చూద్దాం. Khata book drop down. ఖాతా బుక్ డ్రాప్ డౌన్ 3. 3. 0 rupees. మనకు ఆ 3 అని వదిలేసేయండి. ఇక్కడ 0 రూపీస్ ఏంటంటే 205 rupees. 0 rupees. మనం ఇవ్వాల్సింది కస్టమర్కి 0 రూపీస్. 205 rupees. ఆ కస్టమర్స్ ఇవ్వాల్సింది మనకి 205 రూపీస్ అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇంకోసారి రైట్ సైడ్ చేస్తున్నాను. You will give. యూ విల్ గివ్, You will get. యూ విల్ గెట్ అని చెప్పేసి అయితే రెండు ఆప్షన్స్. అంటే యూ విల్ గివ్ అని చెప్పేసి ఇందాక 0 రూపీస్, మనం ఇవ్వాల్సింది 0 రూపీస్, నీకు రావాల్సింది 205 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ మనకు చూపించింది. ఓకే, View report. వ్యూ రిపోర్ట్ అంటే మనం ఎంత ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి మనం ఈ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక బిల్ అయితే వస్తుంది. ఓకే, Help your customer during lockdown. Click here if your shop is open. ఓకే, ఇదేంటంటే ప్రజెంట్ లాక్డౌన్ పీరియడ్లో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం షాప్ ఎన్నింటికి ఓపెన్ చేస్తున్నాము, ఎన్నింటికి క్లోజ్ చేస్తున్నాము, మన షాప్ ఎక్కడుంది, మన అడ్రస్, మన మొబైల్ నెంబరు, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే, Unlabeled button. 6 customers. అంటే ప్రజెంట్ నా ఖాతా బుక్ అకౌంట్లో 6 కస్టమర్స్ అయితే ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, More 2 of 2. మనకి బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ రైట్ సైడ్లో మోర్ ఏదైతే ఉంది, ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. More. Selected. ఇది దేనికోసం అంటే మనం షాప్ కానీ ఏదైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక నేమ్ అయితే సెట్ చేసుకుంటాం. ఓకే, ఆ నేమ్ Ready stores. Your name. Out of నేనైతే list. రెడ్డి స్టోర్ అని చెప్పేసి పెట్టుకున్నాను. Edit. ఎడిట్ అంటే మనం నేమ్ని ఎడిట్ చేసుకోవచ్చు. Request money. New. రిక్వెస్ట్ మనీ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే, ఫోన్పేలో ఎలాగైతే మన ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేస్తామో మనీ, ఇక్కడ కూడా ఇలాగే రిక్వెస్ట్ చేయొచ్చు ఖాతా బుక్ నుంచి ఖాతా బుక్లోకి. అంటే మన ఫ్రెండ్కి కూడా ఖాతా బుక్ అకౌంట్ ఉన్నట్లయితే. Payment history. పేమెంట్ హిస్టరీ అంటే ఏంటంటే మనం ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకున్నట్లయితే మన కస్టమర్ మనకు పే చేసేది ఏదో గూగుల్ పేలో, ఫోన్పేలో కాకుండా డైరెక్ట్ ఖాతా బుక్ అకౌంట్కే పే చేసినట్లయితే ఆటోమేటిక్గా మన ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి యాడ్ అయిపోతాయి. QR code. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడానికి ఇది మీకు తెలిసే ఉంటుంది. Business card. బిజినెస్ కార్డ్ అంటే ఏంటంటే ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. Khata book. Navigate up button. Enter phone number. Edit box. ఇక్కడ ఏంటంటే ఎంటర్ ఫోన్ నెంబర్. Enter phone number. E.g. dealers of hard shop. Add address. Email. Enter email address. Edit box. చూడండి, అంటే మనం ఎక్కడికైనా షాప్కి వెళ్ళినప్పుడు మనకు ఒక విజిటింగ్ కార్డ్ అయితే ఇస్తారు. ఇదేనండి, ఇది కూడా మనం మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అడ్రస్, మన షాప్ పేరు, ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఓకే, దీన్ని మనం వాట్సాప్లో, మెసేజెస్లో మొత్తం షేర్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ విజిటింగ్ కార్డ్ అనుకోండి ఇది. Back button. ఓకే, అయిపోయింది అది. Settings. సెట్టింగ్స్ ఇది మనకు అవసరం. Help and support. హెల్ప్ అండ్ సపోర్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి రైట్ సైడ్ చూద్దాం మళ్ళీ. Home. 1 of 2. Home. In list 2 items. మళ్ళీ హోమ్లోకి వచ్చేద్దాం. Home. Selected. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇందాక 6 పార్టిసిపెంట్స్ అని చెప్పేసి చూపించాను. Help your customer. 6.
Basha B. 6 customers out of list. 6 కస్టమర్స్. మనం ఇక్కడ ఫస్ట్ 2 స్టెప్స్ అయితే చూద్దాం. ఒకటి చూడండి. Add customer button. ఇక్కడ యాడ్ కస్టమర్ అంటే కొత్త కస్టమర్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే మనకు చూపిస్తుంది ఇక్కడ. New. Add customer button. యాడ్ కస్టమర్ అంటే మన కాంటాక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. To add customers, allow Katha to access your contacts. Okay button. పర్మిషన్ అడుగుతుందండి. మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోవాలంటే ఓకే చేయండి అని చెప్పేసి నేనైతే ఓకే చేశాను. Allow Katha to access your contacts. Allow but deny but allow button. అలో Katha unlabeled button. చూడండి ఇక్కడ మనకి మన ఫ్రెండ్స్ అంటే మన Banu Anna 2 కాంటాక్ట్స్లో 9,032,031,679 32 of 283. ఓకే భాను అన్న Back button. అనే కస్టమర్ని సెలెక్ట్ చేసుకున్నాను. Only you and Banu Anna can back button. ఓకే మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని కాకుండా కొత్త పర్సన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది అలాగే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన యాప్ ఇంటర్ఫేస్ ఉంది కదా పైన చూడండి. Katha drop down. ఖాతా బుక్ డ్రాప్ డౌన్ ఉంది కదా. న్యూ 3 ఆ 3 అనే దాన్ని తర్వాత చూపిస్తాను. న్యూ అనే దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్. చూడండి ఇక్కడ Add new customer. ఫస్ట్ ఆప్షనే యాడ్ న్యూ కస్టమర్ అని చెప్పేసి అయితే అంటుంది. దాని మీద క్లిక్ చేద్దాం మనం. Customer name edit box. కస్టమర్ నేమ్ Save button disabled. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు మొబైల్ నెంబర్ అవసరం లేదు, జస్ట్ నేమ్ ఉన్నా చాలు. ఓకే Back. సేవ్ అయిపోతుంది. Select customer to request money from out of list. ఇక్కడ నుంచి కూడా మనం సెలెక్ట్ కస్టమర్ టు రిక్వెస్ట్ మనీ ఫ్రమ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. Back. మనీ రిక్వెస్ట్. ఓకే ఇప్పుడు మనం యాడ్ customer button. యాడ్ కస్టమర్ అనే ఆప్షన్ దగ్గరికి అయితే వద్దాం. Ajay 9,052,878,781 4 of 283 in list 208. అజయ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఒకసారి. Only Ajay 9,052,000,000. Only you and Ajay can see these entries. ఓన్లీ యూ అండ్ అజయ్ క్యాన్ సీ దీస్ ఎంట్రీస్ అని చెప్పేసి అయితే అంటుంది. అంటే మేమిద్దరమే చూడగలము అన్నట్లు అర్థం. ఓకే ఇక్కడ చూడండి. More options button. మోర్ ఆప్షన్స్ అనే బటన్ అయితే ఉంది మనకి. Pop up window. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం మనం. Call. Share business card 2. Call 1 of 2. పర్సనల్గా మనం కాల్ చేయొచ్చు దానికి, అంటే యాప్లోంచి డైరెక్ట్గా. Share business card 2 of 2. షేర్ బిజినెస్ కార్డ్, మన బిజినెస్ కార్డ్ని అయితే షేర్ చేయొచ్చు. అంటే లైక్ ఇందాక చెప్పాను కదా. Phone. Contact photo. Reject button. చెప్పాను కదా అదైతే షేర్ చేసుకోవచ్చు మనం. Pop up window. Share business card. ఓకే Share. Back button. Katha. More options. ఇప్పుడు చూడండి. You gave rupee. యూ గేవ్ రూపీ, You got rupee. యూ గాట్ రూపీ. ఇక్కడ స్వైప్ చేసుకుంటూ వస్తే You gave rupee. యూ గేవ్ రూపీ అంటే మనం ఎంత వాల్యూ గల సరుకులు ఇచ్చాము అని చెప్పేసి యూ గేవ్ రూపీ. ఒకసారి చూద్దాం. Katha. Edit box. ఇక్కడ మనకి ఎడిట్ బాక్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఎడిట్ బాక్స్లో మనకి ABCDFG ఇలాగైతే రావండి. మన క్యాలిక్యులేటర్లో ఎలాగైతే ఉంటాయో 7 8 9 తర్వాత 6 5 4 ఇట్లా వస్తాయి. తర్వాత ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇవన్నీ అయితే వస్తాయి మనకి. ఒకసారి చూద్దాం అది కూడా మనం. Plus row 5 column రైట్ 4 సైడ్ in grid బాటంలో 5 ప్లస్ rows. ఉంటుందండి. Row 4. రో 4 అనే బటన్ ఏంటంటే మైనస్. Times row 3. టైమ్స్ అనేది ఏంటంటే మల్టిప్లికేషన్. Divided by row 2. డివైడెడ్ బై ఏంటంటే డివిజన్. Percent row 1. పర్సెంట్ 7 ఇలా column 1. ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అజయ్ అనే వ్యక్తి నా దగ్గర నుంచి ఒక 50 రూపీస్ ఖరీదు గల బుక్ తీసుకున్నాడు. 5 column 2. 5 0 column 1. 0. 50 end of field. అయితే నాకు అతను 25 రూపీసే ఇచ్చాడు. Times row 4. రో 4 అంటే మైనస్ అని చెప్పాను కదా. మైనస్ 50 end of field. 5 8 row 3 row equals row 5. 5 row 3 3 row 4. 6 row 3 row 5 2 row 4. 2 end of 5 row 3. 5 25 end of field. ఓకే 25 రూపీస్ ఇచ్చారు కదా 25 అని టైప్ చేశాను. Equals row 5 ఇక్కడ column 3. ఈక్వల్స్ అని చెప్పేసి అయితే ఉంది. ఈక్వల్స్ అయితే కొట్టేశాను. Enter details, item name, bill no, save button. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, ఎందుకంటే మనం ఈ పేమెంట్ని అయితే సేవ్ చేసుకోవాలి కాబట్టి. ఓకే సేవ్ చేసుకున్నాను. Send SMS. Send free SMS to Ajay and get free X fast payments. ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు ఓకే ఫస్ట్ మనం అతని పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఖాతా రాసుకునేటప్పుడు ఇంతే వస్తుంది. Not now button. నాట్ నౌ అని క్లిక్ చేయండి మీరు. Katha. ఓకే You gave ఇప్పుడు rupee. చూద్దాం మనం. Send SMS to your customer now.
The 19th of June 2020, 10:26 a.m., 25 rupees. చూడండి మనకు వాళ్ళు ఇవ్వాల్సింది 25 రూపీస్ ఇప్పుడు. ఓకే, Send SMS to your customer now. సెండ్ ఎస్ఎంఎస్ టు యువర్ కస్టమర్ నౌ అని చెప్పేసి అంటుంది. ఓకే, మనం ఒకసారి లెఫ్ట్ స్వైప్ చేద్దాం. You got rupee. యు గాట్ రూపీ, మీకు రావాల్సింది ఎంత. You gave rupee. యు గేవ్ రూపీ, మీరు ఇచ్చింది ఎంత. The 19th of June 2020, 10:26 a.m., 25 rupees. ఓకే, అది చూపిస్తుంది మనకి. Entries, you gave, you got. ఎంట్రీస్ చూపిస్తుంది. SMS. ఎస్ఎంఎస్ చేయాలి. Reminder. రిమైండర్ అన్నా, Payment. పేమెంట్ అన్నా, Reports. రిపోర్ట్స్, Image view 7 button. ఇమేజ్ వ్యూ 7 అన్నా, Set date for payment. అంతవరకు 4 ఏంటంటే మీరు వాటి మీద క్లిక్ చేసినట్లయితే ఏదర్ వాట్సాప్కి కానీ, డ్రైవ్కి కానీ, లేకపోతే మెయిల్కి కానీ దాన్ని షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, Image views. Set date for payment. ఇక్కడ చూడండి, సెట్ డేట్ ఫర్ పేమెంట్ అని చెప్పేసి అయితే మనకు ఒక ఆప్షన్ ఉంది. చూద్దాం అదేమంటుందో. Friday, June 19th, 2020. ఇది దేనికోసం అంటే 2020. ఈరోజు డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 18 అనుకోండి, వాళ్ళు 20 ఇస్తా అన్నారు మనీ అనేవి, మిగతా మనీ. The 24th of June 2020. The 19th of June 20. The 20. The 1st of June 2020. The 1st of June 20. The 19th of. The 20th of June 2020. చూడండి, నేను Saturday, June 20th, 2020. సాటర్డే. Okay button. ఓకే, నేను సెట్ చేశాను. Katha book. Collect money on Saturday, the 20th of June 20. చూడండి, మనకి ఇది రిమైండ్ చేస్తుంది కలెక్ట్ మనీ ఆన్ సాటర్డే జూన్ 20 అని చెప్పేసి. ఇందాకేమంది సెట్ డేట్ అని చెప్పేసి ఉంది, కానీ ఇప్పుడు ఇలా చూపిస్తుంది. ఓకే, అంటే మనకి ఇది రిమైండ్ చేస్తున్నట్లు. అలాగే మనకి ఇందాక మోర్ అని చెప్పేసి అయితే ఉంది కదా, అక్కడ 1 న్యూ నోటిఫికేషన్ అట్లాగైతే చూపిస్తుంది. Ajay, 9 billion 5 more options button. ఓకే, Back. More, 1 new notification. More, 2 of 2. ఇక్కడ Enlist 2 మోర్ items. దగ్గర 1 న్యూ నోటిఫికేషన్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఇది నోటిఫికేషన్స్ చూపిస్తాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.